హరే కృష్ణ. విజయ ఏకాదశి. సహజంగానే ఏకాదశులన్నీ కూడా చాలా పవిత్రమైనవి. ఈ ఏకాదశి రోజున ధాన్యాలు తీసుకోవడం అనేది మంచిది కాదు. అవి తీసుకోకుండా ఉండాలి. రోజులు ఎక్కువగా మనం భగవంతుని యొక్క నామస్మరణ చేస్తూ ప్రతి 15 రోజులకు ఒకసారి వచ్చే ఈ ఏకాదశులను మనం పాటించాలి. సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. పురుషోత్తమ మాసంలో 2 ఏకాదశులు అధికంగా కలుపుకొని మొత్తం 26 ఏకాదశులు మనకు ఉన్నాయి. ఆ ఏకాదశుల యొక్క లిస్టు ఇలా ఉంది. మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాయి. ఈరోజు మనం ఈ విజయ ఏకాదశి గురించి తెలుసుకుందాం. ఈ విజయ ఏకాదశి అనేది మాఘమాసం కృష్ణపక్షంలో వస్తుంది. దీని యొక్క వృత్తాంతము శ్రీకృష్ణ భగవాన్ నుండి ఏకాదశుల గురించి ధర్మరాజు తెలుసుకున్న విషయాలను సంవాద రూపంలో స్కంద పురాణంలో వర్ణించబడి ఉంది. ధర్మరాజు అడుగుతారనమాట కృష్ణ భగవానుని, ఓ ఆదిదేవ జగదీశ్వర కృష్ణ, మాఘమాసం కృష్ణపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి మహిమను నాకు తెలియజెప్పవలసిందిగా కోరుకుంటున్నాను. ఆ ఏకాదశి పాటించే విధానం ఏమిటి? పరమ మంగళకరమైనటువంటి ఆ రోజు ఏ దైవాన్ని మనం అర్చించాలో కూడా తెలియజెప్పవలసిందని అడుగుతారు. అప్పుడు కృష్ణ భగవానుడు ఆయన ప్రశ్నకు సమాధానం చెప్తూ, ధర్మరాజా, నీవు అడిగిన వివేకపూర్ణమైనటువంటి ప్రశ్న నిజానికి అందరికీ ఎంతో లాభదాయకమైనది. ఆ ఏకాదశి పేరు విజయ ఏకాదశి. ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించడం ద్వారా అన్ని పాపాలు ఒకేసారి నశించిపోతాయి అని చెప్పి తన వివరణ ఇంకా కొనసాగించాడు. ఒకసారి నారదుడు బ్రహ్మదేవుని సమీపించి, ఓ దేవతాశ్రేష్ఠుడా, మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చే విజయ ఏకాదశిని పాటించేవాడు సాధించే ఫలాన్ని నాకు వివరించండి అని చాలా వినయంగా ప్రశ్నిస్తాడు నారదుడు బ్రహ్మదేవుణ్ణి. అప్పుడు బ్రహ్మదేవుడు సమాధానం చెప్తూ, పుత్రా నారద, ఈ పురాతన వృత్తాంతం అత్యంత పవిత్రమైనది. సకల పాపాలను నశింపజేసి పేరుకు తగ్గట్లుగానే ఇది నిజానికి గొప్ప ఫలితాలను ఇస్తుంది. విజయ ఏకాదశి కదా, కాబట్టి విజయాలు ఇస్తుంది అనమాట. ఈ విజయ ఏకాదశి మనిషికి నిస్సందేహంగా విజయాన్ని చేకూరుస్తుంది. తండ్రి ఆజ్ఞను నెరవేర్చడానికి శ్రీరామచంద్రుడు తన సతీమణి సీతతోనూ సోదరుడు లక్ష్మణునితోనూ 14 ఏళ్ళు వనవాసానికి వెళ్ళినప్పుడు గోదావరి తీరంలోని పంచవటి అనే రమ్యమైన అరణ్య ప్రాంతంలో కొంతకాలం వసించాడు. వారు ఆ వనంలో ఉన్నప్పుడే దానవరాజుకు రావణాసురుడు సీతను అపహరించాడు. సీత వియోగంతో శ్రీరాముడు దుఃఖవిహ్వలుడయ్యాడు. సీత అన్వేషణలో శ్రీరాముడు అడవిలో తిరుగుతూ మరణింపనున్న పక్షిరాజు జటాయువును కలిశాడు. సీతను గురించి సమస్తము శ్రీరాముడికి తెలియజేసిన జటాయువు ఈ జగత్తును వీడి వైకుంఠానికి వెళ్ళాడు. తరువాత శ్రీరాముడు సుగ్రీవునితో చెలిమి చేసి అప్పుడు శ్రీరాముని యొక్క కార్యార్థమై పెద్ద వానరసేన సమకూర్చబడింది. ఇంతలో శ్రీరామదూత అయినటువంటి హనుమంతుడు లంకలోని అశోకవనానికి వెళ్ళి సీతమ్మను చూసి రాముని అంగుళీయకాన్ని ఆమెకు సమర్పించే మహత్కార్యాన్ని పూర్తి చేశాడు. తదనంతరము హనుమంతుడు రామచంద్రుని దగ్గరకు తిరిగి వచ్చి సమస్తాన్ని అతనికి వివరించాడు. హనుమంతుని మాటలను వినిన తరువాత శ్రీరాముడు తన మిత్రుడు సుగ్రీవునితో సంప్రదించి లంకపై దండెత్తడానికి నిశ్చయించాడు. ఇక శ్రీరామచంద్రుడు పెద్ద వానరసేనతో సముద్ర తీరానికి చేరుకున్నారు. అప్పుడు లక్ష్మణునితో ఇలా అంటారు, లక్ష్మణ, తిమింగలాలు మొసళ్ళు వంటి భయంకరమైన జలచరాలు నిండినట్టు ఈ అగాధమైన సముద్రాన్ని మనం ఎలా దాటగలము అని అన్నప్పుడు లక్ష్మణుడు, అగ్రజ, నీవు సర్వము ఎరిగినవాడు. ఈ ద్వీపంలో బకదల్పుడనే ముని ఉన్నారు. ఆయన ఆశ్రమం ఇక్కడకు 4 మైళ్ళ దూరంలో ఉంది. ఓ రఘునందన, ఆ మునికే బ్రహ్మదర్శనం కలిగింది. ఈ సముద్రాన్ని దాటే ఉపాయాన్ని మనము ఆ మునిచే అడుగుదాం. లక్ష్మణునిచే ఈ విధంగా సలహా పొందిన శ్రీరాముడు బగదల్పుని ఆశ్రమానికి వెళ్ళి ఆ మునికి వందనము చేశారు. వచ్చిన వ్యక్తి శ్రీరామచంద్రుడని, రావణ సంహారం వంటి ప్రత్యేక కార్యార్థమై ఇప్పుడు అవతరించినాడని సర్వజ్ఞుడైన ఆ ముని వెంటనే తెలుసుకున్నాడు. వెంటనే ఆ ముని శ్రీరాముడు వచ్చిన కార్యం గురించి ప్రశ్నించాడు. అప్పుడు శ్రీరామచంద్రుడు మాట్లాడుతూ, ఓ బ్రాహ్మణోత్తమ, దానవులతో పోరాడి లంకను జయించడానికి నేను వానరసేనతో ఈ సాగర తీరానికి మీ కృపవశంగా వచ్చాను. ఓ మునివర్య, ఈ దుస్తరమైన సాగరాన్ని నేను సులభంగా దాటగలిగే ఉపాయాన్ని చెప్పండి. ఈ విషయాన్ని తెలుసుకోవడానికే నేను మీ పాదపద్మాల చెంతకు వచ్చాను అన్నారు. అప్పుడు ముని సమాధానం చెబుతూ, శ్రీరామ, యుద్ధాన్ని జయించి నీవు ఈ జగత్తులో అసాధారణ యశస్సును సంపదను పొందగలిగే ఒక మహత్తర వ్రతాన్ని నీకు చెబుతాను. కానీ ఈ వ్రతాన్ని నీవు అనన్య చిత్తంతో పాటించాలి. రామచంద్ర,
మాఘమాసంలోని కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి విజయ ఏకాదశిగా ప్రసిద్ధి చెందింది. ఈ ఏకాదశి వ్రతపాలనచే నీవు నీ వానరసేనతో పాటు ఈ సముద్రాన్ని దాటగలవు. ఇక ఇప్పుడు ఈ వ్రత విధానాన్ని సావధానంగా వినండి. ఏకాదశికి ముందు రోజు బంగారు, వెండి, రాగి లేదా మట్టి కుండల్లో నీరు నింపి దానిని మామిడాకులతో అలంకరించాలి. తర్వాత దానిని సప్త ధాన్యాలతో అలంకరించిన వేదికపై ఉంచి దానిపై నారాయణుని స్వర్ణమూర్తిని నిలపాలి. ఏకాదశి రోజు నీవు తెల్లవారుజామున స్నానం చేసి తులసి దళాలను, గంధాన్ని, పూలను, పూమాలలను, ధూపదీపాలను, నైవేద్యాన్ని సమర్పించి నారాయణుణ్ణి పూజించాలి. ఆ రాత్రి జాగరణ కూడా చేయాలి. మర్నాడు ఆ పాత్రను నదీ తీరం, కొలను లేదా సరస్సు ఒడ్డున ఉంచి సూర్యోదయం తర్వాత దానిని యథావిధిగా పూజించాలి. ఆ తర్వాత నారాయణుని మూర్తితో పాటు ఆ పాత్రను బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తున్న బ్రాహ్మణునికి దానం చేయాలి. ఈ విధంగా చేస్తే నీవు నిశ్చయంగా నీ శత్రువులను ఓడిస్తావు అని అన్నారనమాట. ఈ విషయాలన్నీ నారద మునికి చెప్తూ బ్రహ్మదేవుడు ముని ఆదేశాలను శ్రీరామచంద్రుడు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆదర్శనీయంగా పాటించి తత్ఫలితంగా విజయాన్ని సాధించాడు. ఈ ఏకాదశి వ్రతాన్ని యథావిధిగా పాటించే వ్యక్తి నిక్కముగా ఇహపరాలలో విజయాన్ని సాధిస్తాడు. కనుక పుత్ర, ప్రతి మానవుడు ఈ విజయ ఏకాదశి వ్రతాన్ని తప్పకుండా పాటించాలి. ఈ విజయ ఏకాదశి మహిమ మనిషి యొక్క సమస్త పాపాలను నశింపజేస్తుంది. ఈ ఏకాదశి మహాత్యాన్ని చదివేవాడు, వినేవాడు వాజపేయ యజ్ఞ ఫలాన్ని పొందుతాడు అని బ్రహ్మదేవుడు చెప్పాడు అన్నమాట. తర్వాత ఈ విషయాలన్నీ చెల్లిదేస్తూ కృష్ణ భగవానుడు ధర్మరాజుతో ఇంకా కొనసాగిస్తూ సంవత్సర కాలంలో 8 మహాద్వాదశులు వస్తాయి. ఈ విషయము బ్రహ్మవైవర్త పురాణంలో శ్రీ సూత సౌనక సంవాద రూపంలో వర్ణించబడింది. శ్రీ సూత గోస్వామి సౌనక మునితో ఇలా అన్నాడు: ఓ బ్రాహ్మణుడా, ఉన్మీలని, వ్యంజులి, త్రిస్పృశ, పక్షవర్తిని, జయ, విజయ, జయంతి, పాపనాశిని అనే 8 మహాద్వాదశులు ఉన్నాయి. వీటిలో మొదటి 4 తిథి అనుసరించి వస్తాయి. తర్వాత 4 నక్షత్రాన్ని బట్టి వస్తాయి. ఇవన్నీ కూడా అనంతమైన పాపరాశులను నశింపజేస్తాయి. అమావాస్య లేదా పౌర్ణమి పెరిగితే, అంటే రోజు కొంచెం ఎక్కువైతే, వాటికి ముందు వచ్చే ద్వాదశి పక్షవర్ధిని మహాద్వాదశి అని పిలువబడుతుంది. అప్పుడు ఏకాదశి రోజుకు బదులు ఈ మహాద్వాదశి రోజు ఉపవాసం చేయాలి. ఈ 8 మహాద్వాదశులు వచ్చినప్పుడు విశుద్ధ భక్తులు వాటి ముందు వచ్చే ఏకాదశిలను విడిచినా సరే మహాద్వాదశిని గౌరవాన్ని నిలబెడతారు. మహాద్వాదశిని పాటించడం ద్వారా ఏకాదశి సహజంగానే పాటించబడి శ్రీహరి అతి ప్రసన్నుడవుతాడు. అంటే ఇక్కడ ఆ ద్వాదశికి అంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరిగిందనమాట. అంటే ఏకాదశి పాటించవద్దని కాదు, అవసరమైతే ఏకాదశి ఆ టైంలో పాటించుకున్నా కానీ ద్వాదశి తప్పనిసరిగా పాటించాలి అనేది ఇక్కడ నొక్కి చెప్పడం. ఎప్పుడు కూడా ఏకాదశిలు వదలకూడదు, అవి కూడా పాటించాలి. ద్వాదశి యొక్క ప్రతిష్టను కూడా నిలబెట్టాలి. అంటే ఆ రోజు కూడా మనము తప్పనిసరిగా ఫాలో కావాలి అని అనమాట. కాబట్టి ఎంతో విశిష్టమైన, ఎంతో పవిత్రమైనటువంటి, ఎంతో భాగ్యాన్ని ప్రసాదించేటువంటి ఈ విజయ ఏకాదశి లాంటి పవిత్రమైన ఏకాదశులను మనం అందరం కూడా పాటిద్దాము, మనం తరిద్దాము, అందరినీ తరింపజేద్దాం. కాబట్టి ఇలాంటి ఈ ఏకాదశులన్నింటినీ కూడా నిర్విఘ్నంగా పాటించే భాగ్యాన్ని మనకు ప్రసాదించమని గురుదేవుల్ని, కృష్ణ భగవాన్ని ప్రార్థిద్దాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై. అనంతకోటి వైష్ణవ భక్త బృందికి జై. నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్. హరే కృష్ణ.